శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ వరలక్ష్మీ వ్రత శుభవేళ శుభాకాంక్షలు. ఆ శ్రీ మహాలక్ష్మి మీ అందరిపైన తన కృపా కటాక్షాలను ప్రసరించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ వరలక్ష్మీ వ్రత శుభవేళ మన మిత్రులందరికీ ఒక మహత్తరమైన స్తోత్రాన్ని అందించబోతున్నాను. అదే శ్రీ మహాలక్ష్మి హృదయ స్తోత్రం. ఇది అధర్వణ రహస్యంలో ఉత్తర భాగంలో ఉంది. చాలా ప్రాచుర్యంలో కూడా ఉంది చాలామంది దగ్గర. అయితే అందులో నేను చెప్పినట్టుగా అందరికీ తెలిసినట్టుగా నారాయణ హృదయము లక్ష్మీ హృదయము ఈ రెండు కలిపి పారాయణ చేయాలి. అందులో ఏముంటుందంటే నారాయణ హృదయము లేకుండా ఈ లక్ష్మీ హృదయాన్ని పారాయణ చేస్తే లక్ష్మీ కృధ్యతి సర్వదా, లక్ష్మి ఎల్లప్పుడూ మీ మీద కోపిస్తుంది. కనుక ముందు నారాయణ హృదయం చేసి తర్వాత లక్ష్మీ హృదయం పారాయణ చేయాలి. సరే, విధానం అంతా ఉంది. నారాయణ హృదయ సహిత లక్ష్మీ హృదయ పారాయణ వలన ఏమిటి ప్రయోజనం? అందరూ అడిగేది అదే, ఏమి ప్రయోజనం అని. శ్రీ మహాలక్ష్మి కటాక్షం అన్నది పరమ ప్రయోజనం. ఏ పారాయణ అయినా ఏ జపమైనా ఆ దేవత దయ కోసం, ఆ దేవత కృప కోసం, ఆ దేవత ప్రసన్నురాలు కావడానికి చేయాలి. అదే పరమ ప్రయోజనం. అయితే లౌకిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాటిని తీర్చుకోవడానికి ఇలాంటివన్నీ ఆశ్రయిస్తూ ఉంటారు. తప్పేం కాదు. అయితే క్రమంగా ఆ పరమ భావనలోకి, ఆ దేవి లేదా దేవత యొక్క ప్రసన్నత కోసం ప్రయత్నించే భావనలోకి మనిషి ఎదగాలి. అలా ఎదగడానికి దోహదపడేవే ఈ స్తోత్రాలు కానీ మంత్రజపాలు కానీ. ఇప్పుడు ఈ లక్ష్మీ హృదయ స్తోత్రం వలన ఏం జరుగుతుంది అంటే, నారాయణ హృదయము లక్ష్మీ హృదయము దాని సంపుట విధానం ఉంది. ఆ విధానంలో చేస్తే ఏం జరుగుతుంది? ఐశ్వర్యం కలుగుతుంది. పదే పదే నిధి దర్శనం మే స్యాత్. అడుగడుగునా నాకు నిధులు కనిపించాలి. నిధులేం కనపడవు. అడుగడుగునా మీకు ధనం లభించే అవకాశాలు వస్తాయి. డబ్బులు వస్తాయని నేను చెప్పటంలా, అటువంటి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను వినియోగించుకోవడం మీ బాధ్యత. అదేవిధంగా ఈ స్తోత్ర పారాయణ వలన వాగ్జాడ్యం పోతుంది. వాగ్జాడ్యం అంటే ఏమిటి? ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో అనే తెలివిడి కలుగుతుంది. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అంతేకాదు, చాలామంది సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సంతాన ప్రాప్తి దీనివల్ల కలుగుతుంది. ఈ స్తోత్రం వల్లనే కలుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు వద్దు. నమ్మకం ఉంటే చేయండి. అంతేకాదు, ఈ స్తోత్రంతో అభిమంత్రించిన తీర్థాన్ని స్వీకరించడం వలన, అలా స్వీకరించిన వారి వంశంలో మందభాగ్యోపి న జాయతే, మందభాగ్యుడు పుట్టడు. అంటే భాగ్యహీనుడు పుట్టడు ఆ వంశంలో. ఇవి ఈ స్తోత్రంలో చెప్పిన విషయాలు. ఇది అధర్వణ రహస్యంలో. మీరు ముందుగా మీ ఇబ్బందులు తొలగించుకోవడానికి ఈ పారాయణ మొదలుపెట్టినప్పటికీ క్రమంగా ఈ పారాయణ చేస్తున్నప్పుడు, క్రమం తప్పకుండా చేస్తున్నప్పుడు మీలో కలిగే భావన ఒకటి ఉంటుంది. అది ఆ లక్ష్మీనారాయణుల యందు ప్రీతి జనించడం. అది పరమ ప్రయోజనం. ఆ ప్రయోజనం వైపు నడవాలి మనం.
ఇబ్బందులు తీర్చుకోండి. మీ ఇబ్బందులు తీరే మార్గాలు ఈ పారాయణల వలన లభిస్తాయి. ఆ మార్గాలను అందిపుచ్చుకుని వాటిని సఫలం చేసుకోవడం మీ బాధ్యత. అది గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక పారాయణమో మంత్రజపమో చేసేసి నాకు వచ్చేస్తుంది అంటే రాదు. మీ పని మీరు చేయాలి. దానికి దైవ బలం కోసం పారాయణ అయినా మంత్రజపమైనా స్తోత్రమైనా ఏదైనా. ఇక ఈ పారాయణ ఎలా చేయాలి? ముందు నారాయణ హృదయం, తర్వాత లక్ష్మీ హృదయం, తర్వాత నారాయణ హృదయం, మళ్ళీ నారాయణ హృదయం, తరువాత లక్ష్మీ హృదయం. ఇది వరుస. అంటే నారాయణ లక్ష్మి, నారాయణ నారాయణ లక్ష్మి, ఇలాగా చేయాలి. ఇది ఒక పాఠం. ఇది ఎప్పుడెప్పుడు చేయాలి. అదేవిధంగా మనకి ఏదైనా సరే ఒక స్తోత్రం చదివేటప్పుడు ఆ స్తోత్రంలో ఉన్న ప్రతి శ్లోకం యొక్క అర్థము తెలుసుకుని చదివితే, అర్థాన్ని భావిస్తూ ఆ స్తోత్రాన్ని పారాయణ చేయగలిగితే ఆ దేవీ దేవతల మీద మనకి ఒక రకమైన ప్రీతి జనిస్తుంది. ఆ ప్రీతియే, అవిచ్ఛిన్నమైన ఆ ప్రీతియే భక్తిగా పరిణమిస్తుంది. ఆ భక్తియే ఆ దేవతను మీ దగ్గర కట్టి తీసుకొస్తుంది. తైలధారావత్, నూనె ధార ఎలా పడుతుందో విచ్ఛిన్నం కాకుండా మధ్యలో ఆ విధమైన ప్రీతి భగవంతుని యందు మీద, ఆ విధమైన ప్రీతి భగవంతుడి మీద కలగడానికి స్తోత్రాన్ని అర్థం చేసుకుని చదవాలి. చాలామంది మిత్రులు చాలా కాలంగా శ్రీవల్లభ స్పిరిచువల్లో అందిస్తున్న మంత్ర సాధనలు కానీ, స్తోత్రాలు కానీ, ఇతర విషయాలు కానీ పుస్తక రూపంలో తీసుకొచ్చి అందించండి అని చాలా కాలంగా అడుగుతున్నారు. ఆ కోరిక మేరకు శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక నుంచి మొట్టమొదటి ప్రచురణగా శ్రీ మహాలక్ష్మి స్తోత్రావళి అనే గ్రంథాన్ని అందిస్తున్నాం. దీనిలో 9 స్తోత్రాలను ఎంపిక చేసుకున్నాం. ఆ 9 స్తోత్రాల్లో కొన్ని మీ అందరికీ పరిచితమైనవే. అయితే వాటి భావం ఏమిటి, వాటిని ఏ విధంగా పారాయణ చేయాలి, ఈ విషయాలతోటి ఆ 9 స్తోత్రాలలోని ప్రతి శ్లోకానికి తాత్పర్యంతో శ్రీ మహాలక్ష్మి స్తోత్రావళి అనే గ్రంథాన్ని అందిస్తున్నాం. ఇప్పటికే ఆ గ్రంథం మన గ్రూప్లో ఉన్న మిత్రులు చాలామందికి అందించడం జరిగింది. ఇది ఆ గ్రంథం. దీనిలో అందరికీ ఉపయుక్తమయ్యే శ్రీ వరలక్ష్మీ వ్రతం విధానం కూడా, దానిలో వాడే మన పౌరాణిక కల్పం అది, దానిలో వినియోగించే ప్రతి శ్లోకానికి తాత్పర్యంతో సహా ఈ గ్రంథంలో అందించాం. ఇక ఈరోజు అంశం, వరలక్ష్మీ వ్రత సందర్భంగా, ఈ శుభ సందర్భంగా మిత్రులందరికీ శ్రీ నారాయణ హృదయ సహిత లక్ష్మీ హృదయం స్తోత్రాన్ని అందిస్తాం అని చెప్పాము. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందరూ అందుకోండి. వీలైనంత వరకు ప్రతిరోజు దీనిని అనుసరించడానికి ప్రయత్నం చేయండి. ఆ గ్రంథంలో దాని విధానాలన్నీ ఉన్నాయి, అవన్నీ చూసుకోండి. శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాలకి మీరందరూ పాత్రులు కావాలని, లక్ష్మీ భావన అనే దాని యందు మీకు నిష్ఠ కలగాలని కోరుకుంటున్నాం. ఒక శ్లోకం ఉంది, తల్లి నీ జన్మస్థలం అంభోరుహం అంటే కమలం, నీ మెట్టినిల్లు, నీ అత్తవారిల్లు ఏమిటి? శ్రీహరి వక్షస్థలం. అక్కడ పుట్టావు, ఇక్కడికి చేరావు, మరి నేనేమైపోవాలి? అందుకని నా హృదయ కమలాన్ని నీ లీలాగ్రహం చేసుకో, నీ క్రీడాగ్రహం చేసుకో అని ఒక శ్లోకం ఉంది. ఆ భావనతోటి చదవండి. లక్ష్మిని మీ హృదయంలో నిలుపుకోవడానికి చదవండి. ఆ ప్రీతితో చదవండి, ఆ తాదాత్మ్యతతో చదవండి. అప్పుడు
లక్ష్మి మీ హృదయంలో కొలువై ఉంటుంది. ఈ స్తోత్రంలోనే ఉంటుంది. విష్ణువు నీ హృదయంలోనూ నువ్వు విష్ణువు హృదయంలోనూ ఎలా స్థిరంగా ఉంటారో అలాగే మీరిద్దరూ నా హృదయంలో నిలవండి. నువ్వు విష్ణువు కలిసి యోగుల హృదయాల్లో ఎలా స్థిరంగా ఉంటారో అదేవిధంగా మీరిద్దరూ వచ్చి నా హృదయంలో నివసించండి. ఇంకేం కావాలి? ఈ ప్రయత్నం అందరూ చేస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అస్య శ్రీ నారాయణ హృదయ స్తోత్ర మహామంత్రస్య భార్గవ ఋషి అనుష్టుప్ ఛందః లక్ష్మీనారాయణో దేవత నారాయణ ప్రీత్యర్థే జపే వినియోగః. నారాయణ పరంజ్యోతిరితి అంగుష్టాభ్యాం నమః. నారాయణ పరం బ్రహ్మేతి తర్జనీభ్యాం నమః. నారాయణ పరో దేవైతి మధ్యమాభ్యాం నమః. నారాయణ పరంధామేతి అనామికాభ్యాం నమః. నారాయణ పరో ధర్మ ఇతి కనిష్ఠికాభ్యాం నమః. విశ్వం నారాయణ ఇతి కరతలకరపృష్టాభ్యాం నమః. నారాయణ పరంజ్యోతిరితి హృదయాయ నమః. నారాయణ పరం బ్రహ్మేతి శిరసే స్వాహ. నారాయణ పరో దేవ ఇతి శిఖాయైవ షట్. నారాయణ పరంధామేతి కవచాయ హుం. నారాయణ పరో ధర్మ ఇతి నేత్రాభ్యాం వౌషట్. విశ్వం నారాయణ ఇతి అస్త్రాయ ఫట్. అధ ధ్యానం. ఉజ్జదాదిత్య సంకాశం పేతవాసం చతుర్భుజం శంఖచక్రగదాపాణిం ధ్యాయేల్లక్ష్మీపతిం హరిం. త్రైలోక్యాధారచక్రం తదుపరి కమఠం తత్ర చానంతభోగి. తన్మధ్యే భూమిపద్మాంకుశిఖరదళం కర్ణికాభూతమేరుం. తత్రత్యం శాంతమూర్తిం మణిమయమకుటం కుండలోద్భాసితాంగం. లక్ష్మీనారాయణాఖ్యం సరసిజనయనం సంతతం చింతయామి. అస్య శ్రీనారాయణ హృదయ స్తోత్రస్య బ్రహ్మర్షి అనుష్టుప్ ఛందః నారాయణో దేవత నారాయణ ప్రీత్యర్థే జపే వినియోగః. ఓం. నారాయణ పరంజ్యోతిరాత్మా నారాయణ పర. నారాయణ పరం బ్రహ్మ నారాయణ నమోస్తుతే. నారాయణ పరో దేవో ధాత నారాయణ పర. నారాయణ పరో ధాత నారాయణ నమోస్తుతే. నారాయణ పరంధామధ్యానం నారాయణ పర. నారాయణ పరో ధర్మో నారాయణ నమోస్తుతే. నారాయణ పరో దేవో విద్యా నారాయణ పర. విశ్వం నారాయణ సాక్షాన్నారాయణ నమోస్తుతే. నారాయణాద్విధిర్జాతో జాతో నారాయణాద్భవ. జాతో నారాయణాదింద్రో నారాయణ నమోస్తుతే. రవిర్నారాయణస్తేజః చంద్రో నారాయణో మహా. వహ్నిర్నారాయణ సాక్షాన్నారాయణ నమోస్తుతే. నారాయణ ఉపాస్య స్యాద్గురుర్నారాయణ పరః. నారాయణ పరో బోధో నారాయణ నమోస్తుతే. నారాయణ పరం ముఖ్యసిద్ధిర్నారాయణ సుఖం. హరిర్నారాయణ శుద్ధిర్నారాయణ నమోస్తుతే. అథ ప్రార్థనా. నారాయణ త్వమేవాసి దహరాఖ్యే హృది స్థిత. ప్రేరిత ప్రేర్యమాణానాం త్వయా ప్రేరిత మానస. త్వదాజ్ఞాం శిరసా కృత్వా భజామి జనపావనం. నానోపాసన మార్గాణాం భవకృద్భావబోధకః. భావార్థకృద్భావాతీతో భవ సౌఖ్యప్రదో మమ. త్వన్మాయామోహితం విశ్వం త్వయైవ పరికల్పితం. త్వదధిష్టానమాత్రేణ సా వై సర్వార్థకారిణి. త్వమేతాంచ పురస్కృత్య సర్వకామాన్ ప్రదర్శయ. న మే త్వదన్యస్త్రాతాస్తి త్వదన్యన్న హి దైవతం. త్వదన్యన్న హి జానామి పాలకం పుణ్యవర్ధనం. యావత్ సాంసారికో భావో నమస్తే భావబోధకః. తస్మాద్భిదో భవేత్తావత్ సర్వదా సర్వదా విభోః. పాపినామహమేకాగ్రో దయాళూనాం త్వమగ్రణీః. దయనీయో మదన్యోస్తి తవ కోత్ర జగత్రయే. త్వయాహం నైవ సృష్టశ్చేన్న స్యాత్తవ దయాళుత. ఆమయో వా న సృష్టశ్చేదౌషధస్య వృధోదయః. పాపసంఘ పరిశ్రాంత పాపాత్మా పాపరూపధృక్. త్వదన్యః కోత్ర పాపేభ్యస్త్రాతాస్తి జగతీతలే. త్వమేవ మాతా చ పితా త్వమేవ. త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ. త్వమేవ సేవ్యశ్చ గురుస్త్వమేవ. త్వమేవ సర్వం మమ దేవదేవ. ప్రార్థనాదశకం చైవ మూలాష్టకమతః పరం. యః పఠేత్ శృణుయాన్నిత్యం తస్య లక్ష్మీ స్థిరా భవేత్. నారాయణస్య హృదయం సర్వాభీష్టఫలప్రదం. లక్ష్మీహృదయకం స్తోత్రం యది చైతద్వినాకృతం తత్సర్వం నిష్ఫలం ప్రోక్తం. లక్ష్మీ క్రుధ్యతి సర్వదా.
एतत् संकलितं स्तोत्रं सर्वाभीष्टफलप्रदं जपेत् संकलितं कृत्वा सर्वाभीष्टमवाप्नुयात्। नारायणस्य हृदयमादौ जप्त्वा ततः परं लक्ष्मीहृदयकं स्तोत्रं जपेन्नारायणं पुनः पुनर्नारायणं जप्त्वा पुनर्लक्ष्मीनुतिं जपेत्। तद्वद्होमादिकं कुर्यादेतत् संकलितं शुभम्। एवं मध्ये द्विवारेण जपेत् संकलितं शुभम्। लक्ष्मीहृदयके स्तोत्रे सर्वमन्यत् प्रकाशितं सर्वान् कामान् अवाप्नोति आधिव्याधिभयं हरेत्। गोप्यमेतत् सदा कुर्यान्न सर्वत्र प्रकाशयेत् इति गुह्यतमं शास्त्रं प्रोक्तं ब्रह्मादिभिः पुरा। लक्ष्मीहृदय प्रोक्तेन विधिना साधयेत् सुधीः तस्मात् सर्वप्रयत्नेन साधयेत् गोपयेत् सुधीः। यत्रैतत् पुस्तकं तिष्ठेल्लक्ष्मीनारायणात्मकं भूतपैशाच भेताळभयं नैव तु सर्वदा। भृगुवारे तथा रात्रौ पूजयेत् पुस्तकद्वयं सर्वदा सर्वदा स्तुत्यं गोपयेत् साधयेत् सुधीः। गोपनात् साधनाल्लोके धन्यो भवति तत्त्वतः। इत्यधर्वणरहस्ये उत्तरभागे नारायणहृदयं सम्पूर्णम् लक्ष्मीहृदयम्। हरिः ओम्। अस्य श्री आद्यादिश्री महालक्ष्मीहृदयस्तोत्र महामन्त्रस्य भार्गवर्षिः अनुष्टुबादिनाना छन्दाङ्गसी आद्यादिश्री महालक्ष्मी सहित नारायणो देवता। श्रीं बीजं ह्रीं शक्तिः ऐं कीलकम् आद्यादिश्री महालक्ष्मी प्रसाद सिद्ध्यद्धे जपे विनियोगः। ओम् आद्यादिश्री महालक्ष्मी देवतायै नमः। हृदये श्रीं बीजायै नमः। गुह्ये ह्रीं शक्त्यै नमः। पादयोः ऐं बलायै नमः। मूर्धादिपादपर्यन्तं विन्यसेत्। ओं श्रीं ह्रीं ऐं करतलकर्पार्श्वयोः श्रीं अङ्गुष्ठाभ्यां नमः। ह्रीं तर्जनीभ्यां नमः। ऐं मध्यमाभ्यां नमः। श्रीं अनामिकाभ्यां नमः। ह्रीं कनिष्ठिकाभ्यां नमः। ऐं करतलकरपृष्ठाभ्यां नमः। श्रीं हृदयाय नमः। ह्रीं शिरसे स्वाहा। ऐं शिखायै वषट्। श्रीं कवचाय हुं। ह्रीं नेत्राभ्यां वौषट्। ऐं अस्त्राय फट्। भूर्भुवः सुवरोमिति दिग्बन्धः। अथ ध्यानम्। हस्तद्वयेन कमले धारयन्तीं स्वलीलया हारनूपुरसंयुक्तां महालक्ष्मीं विचिन्तयेत्। कौशेयपीतवसनामरविन्दनेत्रां पद्मद्वयाभयवरोद्यतपद्महस्ताम् उद्यच्छतार्कसदृशां परमाङ्कसंस्थां ध्यायेद्विधीशनतपादयुगां जनित्रीं श्रीलक्ष्मीकमलधारिण्यै सिंहवाहिन्यै स्वाहा। पीतवस्त्रां सुवर्णाङ्गीं पद्महस्तद्वयान्वितां लक्ष्मीं ध्यात्वेति मन्त्रेण स भवेत् पृथिवीपतिः। मातुलुङ्गं गदां खेटं पानपात्रं च बिभ्रति नागं लिङ्गं च योनिं च बिभ्रति नृपमूर्धनि। ओं श्रीं ह्रीं ऐं वन्दे लक्ष्मीं परमशिवमयीं शुद्धजाम्बूनदाभां तेजोरूपां कनकवसनां सर्वभूषोज्ज्वलाङ्गीं बीजापूरं कनककलशं हेमपद्मं दधानामाद्यां शक्तिं सकलजननीं सर्वमाङ्गल्ययुक्तां श्रीमत्सौभाग्यजननीं स्तौमि लक्ष्मीं सनातनीं सर्वकामफलवाप्तिसाधनैकसुखावहां। स्मरामि नित्यं देवेशि त्वया प्रेरितमानसा त्वदाज्ञां शिरसा धृत्वा भजामि परमेश्वरीं। समस्तसम्पत्सुखदां महाश्रियं समस्तकल्याणकरीं महाश्रियं समस्तसौभाग्यकरीं महाश्रियं भजाम्यहं ज्ञानकरीं महाश्रियं। विज्ञानसम्पत्सुखदां महाश्रियं विचित्रवाग्भूतिकरीं मनोरमाम् अनन्तसौभाग्यसुखप्रदायिनीं नमाम्यहं भूतिकरीं हरिप्रियां। समस्तभूतान्तरसंस्थिता त्वं समस्तभक्तेश्वरि विश्वरूपे तन्नास्ति त्वद्व्यतिरिक्तवस्तु त्वत्पादपद्मं प्रणमाम्यहं श्रीः। दारिद्र्यदुःखौघतमो निहन्त्री त्वत्पादपद्मं मयि सन्निधत्स्व। दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षैरभिषिञ्च मां श्रीः। विष्णुस्तुतिपरां लक्ष्मीं स्वर्णवर्णस्तुतिप्रियां वरदाभयदां देवीं वन्दे त्वां कमलेक्षणे। अम्ब प्रसीद करुणा परिपूर्णदृष्ट्या मां त्वत्कृपाद्रविणगेहमिमं कुरुष्व। आलोकय प्रणतहृद्गतशोकहन्त्री त्वत्पादपद्मयुगलं प्रणमाम्यहं श्रीः।
శాంత్యై నమోస్తు శరణాగతరక్షణాయై కాంత్యై నమోస్తు కమనీయగుణాశ్రయాయై క్షాంత్యై నమోస్తు దురితక్షయకారణాయై ధాత్ర్యై నమోస్తు ధనధాన్యసమృద్ధిదాయై శక్త్యై నమోస్తు శశిశేఖరసంస్థితాయై రత్యై నమోస్తు రజనీకరసోదరాయై భక్త్యై నమోస్తు భవసాగరతారకాయై మత్యై నమోస్తు మధుసూదనవల్లభాయై లక్ష్మ్యై నమోస్తు శుభలక్షణలక్షితాయై సిద్ధ్యై నమోస్తు సురసిద్ధసుపూజితాయై ధృత్యై నమోస్తు మమ దుర్గతిభంజనాయై గత్యై నమోస్తు వరసద్గతిదాయికాయై దేవ్యై నమోస్తు దివి దేవగణార్చితాయై భూత్యై నమోస్తు భువనార్తివినాశకాయై శాంత్యై నమోస్తు ధరణీధరవల్లభాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవత్సలాయై సుతీవ్రదారిద్ర్యతమోపహంత్ర్యై నమోస్తు తే సర్వభయాపహంత్ర్యై శ్రీవిష్ణువక్షస్థలసంస్థితాయై నమో నమః సర్వవిభూతిదాయై జయతు జయతు లక్ష్మీర్లక్షణాలంకృతాంగీ జయతు జయతు పద్మా పద్మసద్మాభివంద్యా జయతు జయతు విద్యా విష్ణువామాంక సంస్థా జయతు జయతు సమ్యక్ సర్వసంపత్కర శ్రీ జయతు జయతు దేవీ దేవసంగాభిపూజ్యా జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా జయతు జయతు నిత్యా నిర్మల జ్ఞాన వేద్యా జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్థా జయతు జయతు రమ్యా రత్నగర్భాంతరస్థా జయతు జయతు శుద్ధా శుద్ధజాంబూనదాభా జయతు జయతు శాంతా శీఘ్రమాగచ్చ సౌమ్యే యస్యాః కళాయాః కమలోద్భవాద్యాః రుద్రాశ్చ శక్రప్రముఖాశ్చ దేవాః జీవంతి సర్వేపి సశక్తయస్తే ప్రభుత్వమాప్తా పరమాయుషస్తే ముఖబీజం ఓం హ్రాం హ్రీం అం ఆం యం దుం లం వం లిలేఖనిటిలే విధిర్మమ లిపిం విసృజ్యాంతరం త్వయా విలిఖితవ్యమేతదితి తత్ఫలప్రాప్తయే తదంతికఫలం స్ఫుటం కమలవాసిని శ్రీరిమాం సమర్పయ సముద్రికాం సకలభాగ్యసంసూచికాం పాదబీజం ఓం అం ఆం ఈం ఏం ఐం కం లం రం కలయాతే యథా దేవి జీవంతి సచరాచరాః తథా సంపత్కరీ లక్ష్మి సర్వదా సంప్రసీద మే యథా విష్ణుర్ధ్రువం నిత్యం స్వకలాం సన్నివేశయత్ తథైవ స్వకలాం లక్ష్మీమయి సమ్యక్ సమర్పయ సత్యసౌఖ్యప్రదే దేవి భక్తానామభయప్రదే అచలాం కురు యత్నేన కలాం మయి నివేశితాం ముదాస్తాం మత్ఫాలే పరమపదలక్ష్మీ స్ఫుటకలా సదా వైకుంఠశ్రీర్నివతు కళామే నయనయోః వసేత్ సత్యే లోకే మమ వచసి లక్ష్మీర్వరకళా శ్రియశ్వేతద్వీపే నివసతు కళామే స్వకరయోః నేత్రబీజం ఓం ఘ్రాం గ్రీం ఘ్రీం ఘ్రైం ఘ్రోం ఘ్రౌం గ్రం గ్రహ తావన్నిత్యం మమాంగేషు క్షీరాబ్ధౌ శ్రీకళావసేత్ సూర్యాచంద్రమసౌ యావత్తావల్లక్ష్మీపతిశ్రియౌ సర్వమంగళసంపూర్ణా సర్వైశ్వర్యసమన్వితా ఆద్యాదిశ్రీమహాలక్ష్మి త్వత్కళామయి తిష్టతు అజ్ఞానతిమిరం హంతుం శుద్ధజ్ఞానప్రకాశికా సర్వైశ్వర్యప్రదా మేస్తు త్వత్కళామయి సంస్థితా अलक्ष्मीं हरतु क्षिप्रं तमः सूर्यप्रभा यथा वितनोतु मम श्रेयस्त्वत्कलामयि संस्थिता ऐश्वर्यमङ्गलोत्पत्तिस्त्वत्कलायां निधीयते मयि तस्मात् कृतार्थोऽस्मि पात्रमस्मि स्थितेस्तव भवदावेशभाग्यार्हो भाग्यवानस्मि भार्गवी त्वत्प्रसादात् पवित्रोऽहं लोकमातर्नमोऽस्तु ते पुनासि मां त्वत्कलयैव यस्मादतः समागत्य ममाग्रतस्त्वं परं पदं श्रीर्भव सुप्रसन्ना मय्यच्युतेन प्रविशादिलक्ष्मीः श्रीवैकुण्ठस्थिते लक्ष्मि समागच्छ ममाग्रतः नारायणेन सह मां कृपादृष्ट्यावलोकय सत्यलोकस्थिते लक्ष्मि त्वं ममागच्छ सन्निधिं वासुदेवेन सहिता प्रसीद वरदा भव श्वेतद्वीपस्थिते लक्ष्मि शीघ्रमागच्छ सूरते
విష్ణునా సహితా దేవి జగన్మాతః ప్రసీద మే. క్షీరాంబుధి స్థితే లక్ష్మి సమాగచ్చ సమాధవే. త్వత్కృపా దృష్టిసుధయా సతతం మాం విలోకయ. రత్నగర్భస్థితే లక్ష్మి పరిపూర్ణ హిరణ్మయీ. సమాగచ్చ సమాగచ్చ స్థిత్వాశు పురతో మమ. స్థిరా భవ మహాలక్ష్మి నిశ్చలా భవ నిర్మలే. ప్రసన్న కమలే దేవి ప్రసన్న హృదయా భవ. శ్రీధరే శ్రీమహాలక్ష్మి త్వదంతస్థం మహానిధిం. శీఘ్రముద్ధృత్య పురతః ప్రదర్శయ సమర్పయ. వసుంధరే శ్రీవసుదే వసుదోగ్ధ్రికృపామయీ. త్వత్కుక్షిగత సర్వస్వం శీఘ్రం మే సంప్రదర్శయ. విష్ణుప్రియే రత్నగర్భే సమస్తఫలదే శివే. త్వద్గర్భగత హేమాదీన్ సంప్రదర్శయ దర్శయ. రసాతలగతే లక్ష్మి శీఘ్రమాగచ్చ మే పురః. న జానే పరమం రూపం మాతర్మే సంప్రదర్శయ. ఆవిర్భవ మనోవేగాత్ శీఘ్రమాగచ్చ మే పురః. మా వత్సభైరితిహేత్యుక్త్వా కామం గౌరివరక్షమాం. దేవి శీఘ్రం మమాగచ్చ ధరణీ గర్భ సంస్థితే. మాతస్త్వభృత్య భృత్యోహం మృగయే త్వాం కుతూహలాత్. ఉత్తిష్ట జాగృహి మయి సముత్తిష్ట సుజాగృహి. అక్షయాన్ హేమకలశాన్ సువర్ణేన సుపూరితాన్. నిక్షేపాన్ మే సమాకృష్య సముద్ధృత్య మమాగ్రతః. సమున్నతాననా భూత్వా సమ్యక్ దేహి ధరాతలాత్. మత్సన్నిధిం సమాగచ్చ మదాహిత కృపారస. ప్రసీద శ్రేయసాం దోగ్ధ్రీ లక్ష్మీర్మే నయనాగ్రత. అత్రోపవిశ్య లక్ష్మి త్వం స్థిరా భవ హిరణ్మయీ. సుస్థిరా భవ సంప్రీత్యా ప్రసన్నా వరదా భవ. ఆనీతాంస్తు త్వయా దేవి నిధీన్ వై సంప్రదర్శయ. అద్యక్షణేన సహసా దత్వా సంరక్ష మాం సదా. మయి తిష్ఠ తథా నిత్యం యథేంద్రాదిషు తిష్ఠసి. అభయం కురు మే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సమాగచ్చ మహాలక్ష్మి శుద్ధ జాంబూనదస్థితే. ప్రసీద పురతస్థిత్వా ప్రణతం మాం విలోకయ. లక్ష్మీర్భువం గతా భాసి యత్ర యత్ర హిరణ్మయీ. తత్ర తత్ర స్థితా త్వం మే తవ రూపం ప్రదర్శయ. క్రీడంతి బౌధా భూమౌ పరిపూర్ణ కృపామయీ. మమ మూర్ధని తే హస్తమవిలంబితమర్పయ. ఫలభాగ్యోదయే లక్ష్మి సమస్తపురవాసిని. ప్రసీద మే మహాలక్ష్మి పరిపూర్ణ మనోరథే. అయోధ్యాదిషు సర్వేషు నగరేషు సమాస్థితే. వైభవైర్వివిధైర్యుక్తైః సమాగచ్చ ముదాన్వితే. సమాగచ్చ సమాగచ్చ మమాగ్రే భవ సుస్థిరా. కరుణారస నిష్పన్న నేత్రద్వయ విలాసిని. సన్నిధత్స్వ మహాలక్ష్మి త్వత్పాణిం మమ మస్తకే. కరుణాసుదయా మాం త్వమభిషిచ్య స్థిరం కురు. సర్వరాజగృహే లక్ష్మి సమాగచ్చ బలాన్వితే. స్థిత్వాశు పురతో మేద్య ప్రసాదేనాభయం కురు. సాదరం మస్తకే హస్తం మమ త్వం కృపయార్పయ. సర్వరాజస్థితే లక్ష్మి త్వత్కలామయి తిష్టతు. ఆద్యాది శ్రీ మహాలక్ష్మి విష్ణు వామాంక సంస్థితే. ప్రత్యక్షం కురు మే రూపం రక్ష మాం శరణాగతం. ప్రసీద మే మహాలక్ష్మి సుప్రసీద మహాశివే. అచలా భవ సుప్రీతా సుస్థిరా భవ మద్గృహే. యావత్తిష్టంతి వేదాశ్చ యావశ్చంద్ర దివాకరౌ. యావద్విష్ణుశ్చ యావత్వం తావత్ కురు కృపాం మయి. చాంద్రీకళా యథా శుక్లే వర్ధతే సా దినే దినే. తథా దయా తే మయ్యేవ వర్ధతామభివర్ధతాం. యథా వైకుంఠనగరే యథా వై క్షీరసాగరే. తథా మద్భవనే తిష్ఠ స్థిరం శ్రీవిష్ణునా సహ. యోగినాం హృదయే నిత్యం యథా తిష్టసి విష్ణునా. తదా మద్భవనే తిష్ట స్థిరం శ్రీవిష్ణునా సహ. నారాయణస్య హృదయే భవతి యథాస్తే. నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే. నారాయణస్త్వమపి నిత్యవిభూ తథైవ. తౌ తిష్టతాం హృది మమాపి దయాన్వితౌ శ్రీః. విజ్ఞానవృద్ధిం హృదయే కురు శ్రీః. సౌభాగ్యవృద్ధిం కురు మే గృహే శ్రీః. దయాసువృష్టిం కురుతాం మయి శ్రీః. సువర్ణవృష్టిం కురు మే కరే శ్రీః. నమాం చ జేధాశ్రితకల్పవల్లి. సద్భక్తిచింతామణి కామధేను. నమాం చ జేధా భవ సుప్రసన్నా. గృహే కళత్రేషు చ పుత్రవర్గే. కుక్షిబీజం ఓం అం ఆం ఈం ఏం ఐం
ఆద్యాదిమాయే త్వమజాండబీజం త్వమేవ సాకార నిరాకృతిత్వం త్వయా ధృతశ్చాబ్జభవాండసంగశ్చిత్రం చరిత్రం తవ దేవి విష్ణోః బ్రహ్మరుద్రాదయో దేవా వేదాశ్చాపి న శక్నుయుః మహిమానం తవ స్తోతుం మందోహం శక్నుయాం కథం అంబ త్వద్వత్సవాక్యాని సూక్తాని యాని చ తాని స్వీకురు సర్వజ్ఞే దయాళుత్వేన సాదరం భవంతీం శరణం గత్వా కృతార్థాస్యుః పురాతనాః ఇతి సంచింత్య మనసా త్వామహం శరణం వ్రజే అనంతానిత్యసుఖినస్త్వద్భక్తాస్త్వత్పరాయణాః ఇతి వేద ప్రమాణాద్ధిదేవి త్వాం శరణం వ్రజే తవ ప్రతిజ్ఞామద్భక్తా న నశ్యంతీత్యపి క్వచిత్ ఇతి సంచింత్య ప్రాణాన్ సంధారయామ్యహం త్వదధీనస్త్వహం మాతస్త్వత్కృపామయి విద్యతే యావత్ సంపూర్ణకామస్యాం తావద్దేహి దయానిధే క్షణమాత్రం న శక్నోమి జీవితుం త్వత్కృపాం వినా నహి జీవంతి జలజా జలం త్యక్త్వా జలాశ్రయాః యదా హి పుత్రవాత్సల్యాజ్జననీ ప్రస్నుతస్తనీ వత్సం త్వరితమాగత్య సంప్రీణయతి వత్సలా యది స్యాత్తవ పుత్రోహం మాతా త్వం యది మామకీ దయాపయోధరస్తన్యసుధాభిరభిషించ మాం మృగ్యో న గుణలేశోऽపి మయి దోషైకమందిరే పాంసూనాం వృష్టిబిందూనాం దోషాణాం చ న మే మతిః పాపినామహమేకాగ్రో దయాళూనాం త్వమగ్రణీః దయనీయో మదన్యోస్తి తవ కోత్ర జగత్రయే విధినాహం న సృష్టశ్చేన్న స్యాత్తవ దయాళుత ఆమయో వా న సృష్టశ్చేదౌషధస్య వృథోదయః కృపామదగ్రజా కింతే అహం కిం వా తదగ్రజః విచార్య దేహి మే విత్తం తవ దేవి దయానిధే మాతాపితా త్వం గురుః సద్గతిః శ్రీస్త్వమేవ సంజీవన హేతుభూత అన్యం న మన్యే జగదేకనాథే త్వమేవ సర్వం మమ దేవి సత్యం హృదయ బీజం ఓం ఘ్రాం ఘ్రీం గ్రూం గ్రైం గ్రౌం గ్రం గ్రహ హుం ఫట్ కురు కురు స్వాహ ఆద్యాదిలక్ష్మీర్భవ సుప్రసన్నా విశుద్ధ విజ్ఞాన సుఖైకదుగ్ధ్రీ అజ్ఞానహంత్రీ త్రిగుణాతిరిక్తా ప్రజ్ఞాననేత్రీ భవ సుప్రసన్నా అశేషవాగ్యాడ్యమలాపహంత్రీ నవం నవం సుష్టుసు వాక్యదాయిని మమైవ జిహ్వాగ్రసురంగనర్తిని భవ ప్రసన్నా వదనే చ మే శ్రీః సమస్త సంపత్సు విరాజమానా సమస్త తేజస్సు విభాసమానా విష్ణుప్రియే త్వం భవ దీప్యమానా వాగ్దేవతా మే వదనే ప్రసన్నా సర్వప్రదర్శే సకలాద్ధతే త్వం ప్రభాసు లావణ్యదయా ప్రదోగ్ధ్రీ సువర్ణదే త్వం సుముఖీ భవ శ్రీర్హిరణ్మయీ మే నయనే ప్రసన్నా సర్వార్థదా సర్వజగత్ప్రసూతి సర్వేశ్వరీ సర్వభయాపహంత్రీ సర్వోన్నతా త్వం సుముఖీ చ న శ్రీర్హిరణ్మయీ మే భవ సుప్రసన్నా సమస్త విఘ్నౌఘ వినాశకారిణి సమస్త భక్తోద్ధరణే విచక్షణ అనంత సమ్మోద సుఖప్రదాయిని హిరణ్మయీ మే నయనే ప్రసన్నా దేవి ప్రసీద దయనీయతమాయ మహ్యం దేవాదినాథ భవ దేవగణాదివంద్యే మాతస్తథైవ భవ సన్నిహితా దృశోర్మే పత్యా సమం మమ ముఖే భవ సుప్రసన్నా మా వత్సభైరభయదానకరోర్పితస్తే మౌళౌ మమేతి మయ దీనజనానుకంపే మాతః సమర్పయ ముదా కరుణాకటాక్షమాంగల్యబీజమహిమానం మజన్మ మాతః కంఠబీజం ఓం శ్రాం శ్రీం శ్రూం శ్రైం శ్రౌం శ్రం శ్రః కటాక్షయ కామధుక్తవ మనస్తు చింతామణి కరః సురతరుః సదా నవనిధిస్త్వమేవేందిరే భవేత్తవ దయారసోరసరసాయనం చాన్వహం ముఖం తవ కళానిధిర్వివిధవాంఛితార్థప్రదం యథా రసస్పర్శనతో యసోऽపి సువర్ణతా స్యాత్ కమలే యత్ తథా తే కటాక్ష సంస్పర్శనతో జనానామమంగళానామపి మంగళత్వం దేహీతి నాస్तीति వచ ప్రవేశాద్ భీతో రమే త్వాం శరణం ప్రపద్యే అతః సదాస్మిన్న భయప్రదా త్వం సహైవ పత్యా మమ సన్నిధేహి కల్పద్రుమేణ మణినా సహితా సురభ్యా శ్రీస్తే కళామయి రసేన రసాయనేన ఆస్తామతో మమ చ దృక్కర పాణిపాద స్పృష్ట్యా సువర్ణవపుష స్థిర జంగమాస్యుః
ఆద్యాది విష్ణో స్థిర ధర్మపత్ని త్వమంబ పత్యా మమ సన్నిధేహి ఆద్యాది లక్ష్మి త్వదనుగ్రహేణ పదే పదే మే నిధి దర్శనం స్యాత్ ఆద్యాది లక్ష్మీ హృదయం పఠేద్యః స రాజ్యలక్ష్మీమచలాంతనోతి మహాదరిద్రోపి భవేద్ధనాఢ్యః స్తదన్వయే శ్రీస్థిరతాం ప్రయాతి యస్య స్మరణమాత్రేణ తుష్టా స్యాద్విష్ణువల్లభా తస్యాభీష్టం దదాత్యాశు తం పాలయతి పుత్రవత్ ఇదం రహస్యం హృదయం సర్వకామఫలప్రదం జప పంచసహస్రం తు పురశ్చరణముచ్యతే త్రికాలమేకకాలం వానరో భక్తి సమన్విత యః పఠేత్ శృణుయాద్వాపి స యాతి పరమాం శ్రియం మహాలక్ష్మీం సముద్దిశ్య నిశి భార్గవవాసరే ఇదం శ్రీహృదయం జప్త్వా పంచవారం ధనీ భవేత్ అనేన హృదయేనాన్నం గర్భిణ్యా అభిమంత్రితం దదాతి తత్కులే పుత్రో జాయతే శ్రీపతి స్వయం నరేణాప్యథవా నార్యా లక్ష్మీ హృదయమంత్రితే జలే పీతే చ తద్వంశే మందభాగ్యో న జాయతే ఏ ఆశ్వయుంగ్ మాసి చ శుక్లపక్షే రమోత్సవే సన్నిహితే చ భక్త్యా పఠేత్తైకోత్తరవారవృద్ధ్యా లభేత సౌవర్ణమయీం సువృష్టిం శ్రీశాంగ్రి భక్తిం హరిదా సదాస్యం ప్రపన్న మంత్రార్థదృఢైకనిష్టాం గురోస్మృతిం నిర్మలబోధబుద్ధిం ప్రదేహి మే తే పరమం పదం శ్రీః పృథ్వీపతిత్వం పురుషోత్తమత్వం విభూతివాసం వివిధార్థసిద్ధిం సంపూర్ణకీర్తిం బహువర్షభోగం ప్రదేహి మే లక్ష్మి పునః పునస్త్వం వాదార్థసిద్ధిం బహులోకవశ్యం వయస్థిరత్వం లలనాసుభోగం పౌత్రాదిలబ్ధిం సకలార్థసిద్ధిం ప్రదేహి మే భార్గవి జన్మ జన్మని సువర్ణవృద్ధిం కురు మే గృహే శ్రీః సుధాన్యవృద్ధిం కురు మే గృహే శ్రీః కళ్యాణవృద్ధిం కురు మే గృహే శ్రీః విభూతివృద్ధిం కురు మే గృహే శ్రీః శిరోబీజం ఓం యం హం కం లం వం శ్రీం ధ్యాయేల్లక్ష్మీం ప్రహసితముఖీం కోటిబాలార్కభాసాం విద్యుద్వర్ణాంబరవరధరాం భూషణాఢ్యాం శుశోభాం బీజాపూరం సరసిజయుగం బిభ్రతీం స్వర్ణపాత్రం భర్త్రాయుక్తాం ముహురభయదాం మహ్యమప్యచ్యుతశ్రీం ఇత్యధర్వణరహస్యే ఉత్తరభాగే ఆద్యాది శ్రీ మహాలక్ష్మీ హృదయ స్తోత్రం సంపూర్ణం. ఇది శ్రీనారాయణ హృదయ సహిత శ్రీ ఆద్యాది మహాలక్ష్మి హృదయ స్తోత్రం. విన్నారు కదా? ఆనందించండి, అనుసరించండి. స్వస్తి.